గత 5 ఏళ్లలో మద్యంలో దోచుకున్న డబ్బుల్ని అనుభవించడానికి వాడుకోవటానికి లేకుండా సిట్ వాళ్ళని బంధించి జైల్లో పెట్టిందని ఉక్రోషంతో, ఇంకో పక్క తాను దాచుకున్న బాక్సులు బద్దలై కోట్ల బయటపడతా ఉంటే ఉక్రోషం ఆపుకోలేక జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశాడో తెలియక దాచుకున్నాడో తెలియదు. మనకి తెలిసి దాచుకుంటే ఒక రకంగా ఉంటుంది, తెలియకుండా దాచుకుంటే ఇటు సిట్టు అనే కత్తి, అటు జగన్మోహన్ రెడ్డి అనే గొడ్డలి, ఈ రెండింటికి భయపడిపోయి నిన్న వల ఏడుస్తున్నట్టు రాజ్ కేసిరెడ్డి ప్రజల సొమ్ము దోచుకొని, ప్రజల సొమ్ము దాచుకొని కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు చేస్తూ హాస్పిటల్ కట్టుకుని సినిమాలు తీసి లగ్జరీ అనుభవించి ఇవాళ ఆ వెక్కి వేడటం ఏంటో అర్థం కావట్లా. ఆ ఏడుపు వెనక గల కారణాలు ఏంటి? ఎందుకు రాజ్ కేసిరెడ్డి అలా ఏడ్చాడు? గొడ్డలకి భయపడా, కత్తికి భయపడా? వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి గొడ్డల కత్తి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. రాజ్ కేసిరెడ్డి నిన్న కోర్టులో ఆ ఏడుపు చూసే ఉంటారు. అవును, చిన్నపిల్లలు వెక్కి పెట్టి ఏడ్చినట్టు ఏడ్చాడు. గొడ్డలకు భయపడి ఏడ్చాడంటారా, కత్తికి భయపడి ఏడ్చాడంటారా? అవి రెండు కాదండి, డబ్బులు పోయినాయి అని ఏడ్చాడు అంతే. మరి పాపం అంత కష్టపడి తెలియకుండా దోచుకున్నాడు. ఈ రోజునేమో పబ్లిక్గా ఈయనేమో దొంగతనంగా దాచుకున్న డబ్బుల్ని పబ్లిక్గా బయట పెట్టారు. మరి రక్త కన్నీరు నాగభూషణం లెవెల్లో కన్నీరు పెట్టిన రాజ్ కేసిరెడ్డి కసిగా ఏడ్చాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. గతంలో చూసాం వీళ్ళ చరిత్ర ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే జడ్జీల ముందు ఈ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి వచ్చింది. సినిమా ఆర్టిస్ట్ కదా, కథా రచయిత. ఈ మధ్య ఏదో కొత్త సినిమా కూడా దిగిపోతున్నాడు అంట, అరుణారెడ్డి అని. అరుణారెడ్డి అంట, అరుణారెడ్డి ఆపరేషన్ అరుణారెడ్డి అంట. అంటే జగన్ రెడ్డి పేరు మార్చి అరుణారెడ్డి అని పెట్టాడా? ఏమో భారతిరెడ్డి స్టోరీ తీస్తున్నాడేమో అంటున్నారు ప్రజలు. రకరకాలుగా ఉంది చరిత్ర. అయితే మొత్తానికి ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో జడ్జి గారి ముందు ఏడుస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, నన్ను చంపేయండి, నా పీక కోసేయండి, నన్ను నరికేయండి, నన్ను ఉరిదీయండి అని చెప్పేసి సినిమా లెవెల్లో వేరే డైలాగులు కొట్టాడు పోసాని కృష్ణమురళి. అదే కంటిన్యూ చేస్తూ మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెవుగోసిన మేకలాగా అరిచాడని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. వీళ్ళంతా కూడా మా తల్లికి మాట ఇచ్చాను, మా చెల్లికి మాట ఇచ్చాను, మా నాన్న చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు, మేము మద్యం జోలికి పోమని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడు. అంటే మద్యం జోలికి మీరు పోమని చెప్పారా, ప్రజల చేత తాగించమని చెప్పేసి మీ తల్లికి మాట ఇచ్చారా? వీళ్ళు తాగమనో లేకపోతే ఏదో చెప్పుంటారు, కానీ ప్రజల జీవితాలు ఈ విధంగా సర్వనాశనం చేయమని వాళ్ళ తల్లికి మాట ఇవ్వలేదు కదా. ఈ విధంగా మద్యం సొమ్ము మూటలు కట్టుకుంటాం, ఈ విధంగా పాపాలు చేస్తామని చెప్పేసి వాళ్ళ తల్లికి మాట ఇవ్వలేదు కదా. ఇవన్నీ కూడా మరి నిన్న చూస్తే పాపం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈయన బాధ ఏంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసిన ఏదైతే ఈ కుంభకోణంలో కొన్ని దోపిడీలు ఉన్నాయి, వీళ్ళు కూడా ఆయన పెద్ద గజ దొంగ జగన్మోహన్ రెడ్డి, ఈ చిన్న చితక దొంగలందరూ కలిసి ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇంతకీ వాళ్ళ బాధ ఏంటంటే అండి, వాళ్ళు 12 పెట్టెల్లో పెట్టారు, 11 కోట్లు ఉన్నాయి. వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు 12 పెట్టెల్లో 11 కోట్లు ఉండటం మధ్యలో పురుషోత్తం వరుణ్ కుమార్ మీద సందేహం. ఎందుకంటే 12 పెట్టెల్లో 12 కోట్లు. వీళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చూసారుగా, బాక్సులు ఏ విధంగా చేయించారో, బియ్యం గోతాల్లాగా ఇవి కూడా కరెక్ట్ పెట్టారు. కానీ విచిత్రంగా ఇక్కడ 12 బాక్సులు దొరికినాయి, 11 కోట్లు ఉన్నాయి. ఇదేంట్రా బాబు, ఈ 11 మమ్మల్ని వెంటాడుతుంది ఈ విధంగా గొడ్డలు వెంటాడినట్లుగా. మరి ఈ 11 ఏంటి, ఈ 12 ఏంటి అంటే ఇతనికి పురుషోత్తం వరుణ్ కుమారా, లేకపోతే అక్కడ ఆ ఫ్లాట్కి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దానికి కాపలా పెట్టిన వాళ్ళ అనేది అర్థం కాక చచ్చిపోతున్నారు. జగన్ రెడ్డికి తెలియకుండా 12 కోట్లు నొక్కేస్తే రాజ్ కేసిరెడ్డి నుంచి దొంగలకే దొంగలు, గజ దొంగలు, వీళ్ళు జేబు దొంగలు, జగజ్జంత్రీలు అందరూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎవరికి దొరికిందో నొక్కేశారు. మరి అంతే కదా, ఎదురుగా కనిపిస్తా ఉంటే మనం చూస్తే ఆ సినిమాలో ఏదైతే కుబేరా మూవీలో చూస్తే వాడు వస్తాడు, ఆ వీధిలో వెంట అడుక్కునేవాడు వచ్చేసి అక్కడ ఏదో ఓల్డ్ మాంక్ అని చెప్పి ఒక కోడ్ ఉండిద్ది అనమాట. చెప్తే కీస్ ఇస్తారు, కీస్ తీసుకొని పైకి వెళ్ళిపోగానే ఆ దాంట్లో ఆ డెస్క్లో పెట్టుంటాయి డబ్బులు. అలాగే ఇది కూడా సేమ్ అంతే ఉందండి. అలాగే వీళ్ళు ఆ డబ్బులు కొట్టేసినందుక పోయినందుక అంటే పాపం ఎంత కష్టపడి కొట్టేయటం పోవటం ఒక ఎంత అయితే పబ్లిక్గా అందరికి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డిని నేను మోసం చేశాడని చెప్పేసి కసిగా రక్త కన్నీరు నాగభూషణం లెవెల్లో కసిగా ఇచ్చిన రాజ్ కేసిరెడ్డి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చూస్తే రక్త కన్నీరు గుర్తు చేశారు కాబట్టి నేను చూసా, అది నాటకం. అవును, నాటకం. అది ఫస్ట్లో వేసినప్పుడు బాగా సక్సెస్ అయ్యాడు నాగభూషణ గారు. లాస్ట్ నాటకం గుడివాడ కవిరాజ్ కళామందిరంలో వేశాడు ఆయన. ఎందుకని ఆ రోజు స్టార్టింగ్లోనే ఏదో మొత్తం మీద నచ్చకో లేదా నేను చిన్నపిల్లనప్పుడు ప్రేక్షకులకు కోపం వచ్చి కుర్చీలు విసిరేస్తే నాగభూషణ గారు వెనక నుంచి పారిపోయాడు. ఫెయిల్ అయింది. అట్లాగే మధ్య కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే పరిస్థితి అవుతుంది. అంతే.
ఆల్రెడీ ప్రజలు కుర్చీ మడత పెట్టారండి, అయిపోయింది. కుర్చీ మడతేసి పక్కన పడేశారు, ఇంకా వీళ్ళని మడతేసి సిట్టు లోపలేస్తుంది ఒక్కొక్కరిని. ఆ కుర్చీ మడతెట్టి దొబ్బితే అన్న డైలాగ్ త్వరలోనే ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కోబోతున్నాడు. మడత పెట్టి కొడత మొదలు పెడితే ఎక్కడుంటాడో ఎక్కడ వెళ్తాడో తర్వాత సంగతి. అయితే ఇక్కడ నిజంగా వీళ్ళు మద్యం కుంభకోణంలో జగజ్జంత్రీలే ఉన్నారు, కిలాడీలు ఉన్నారు, మామూలుగా దోచుకున్నారు రాష్ట్రాన్ని. వేల కోట్లు దొరికిన వాళ్ళకి దొరికినంత దోచుకో అన్నట్లుగా ఎవరికి ఎక్కడ దొరికితే అక్కడ. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అసలు వాళ్ళు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొసరాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వీటిలో ఈ స్టార్ట్ చేసేసారనమాట తీసుకెళ్ళిపోవటం. అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎలా కొట్టేశారు, ఈ కొట్టేసిన వాళ్ళు జైల్లో ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా పురుషోత్తం వరుణ్ కుమార్ చెప్పింది నిజమా లేకపోతే ఈ రోజున రాజకేశ్వరరెడ్డి చెప్పేది నిజమా అంటే పురుషోత్తం వరుణ్ కుమార్ చెప్పేదే నిజం. వీళ్ళంతా దొంగెడుపులు. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో జైల్లో వంట చేసుకుంటానని అడిగాడు, దాన్ని కోర్టు ఒప్పుకోలేదు. ఏ సూసైడో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాధ భరించలేక నువ్వు ఎవడు దానికి? ఇన్ని విధాలుగా కూడా ఆలోచిస్తూ మీకోసం మిమ్మల్ని మంచిగా చూసుకుంటూ మిమ్మల్ని జైల్లో ఉంచి ప్రజల సొమ్ముతో మిమ్మల్ని ఈ విధంగా మేపుతుంటే ఈ రోజున ఈ దొంగ ఎడుపులు ఎందుకు? దొంగతనాలు చేసినందుక, జగన్మోహన్ రెడ్డి పలకరించినందుక, లేకపోతే ఆయన రాకుండా ఇంకా మమ్మల్ని పరామర్శలు చేయట్లేదు అన్నందుక, లేకపోతే ఒకవేళ పరామర్శకు వస్తే ఈ డబ్బుల గురించి ఆరాలు తీసి చంపబగల కొడతాడేమని చెప్పి భయమా రాజకేశ్వరరెడ్డికి? ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి జేబు దొంగల్ని గంజాయి బ్యాచ్ కూడా పలకరించి వచ్చాడు. వెళ్ళి చెల్లి లాంటి చెల్లిని దుర్మార్గంగా విమర్శించినా వెళ్ళి పలకరించి వచ్చాడు. ఈ మద్యం దోపిడీలో పాల్గొన్న వీళ్ళని మాత్రం పరామర్శించట్లా. దానికి కారణం ఏమేంటుందంటారు? కారణం ఏంటంటే బయటకు వస్తే ఏం సమాధానం చెప్తాడండి? అంటే అన్యాయం అక్రమం చెప్తున్నారు వీళ్ళు, కాకపోతే వీళ్ళ దగ్గరకు వెళితే ఖచ్చితంగా నేనే ఇదంతా కూడా అన్నిటికీ నేనే మూల కారణం అనే ఆలోచన ఉండొచ్చు, లేకపోతే రేపో మాపో వెళ్ళనువ్వచ్చు. ఈ విధంగా మనం స్టార్ట్ చేసాం. నిన్నటి నుంచి అన్ని చోట్ల కూడా అన్ని టీవీలో వినిపిస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదంటే ఇదిగో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం, చేస్తే ఖచ్చితంగా రేపో మాపో వెళతానంటాడు అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్డ్గా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైనా కార్యక్రమాలు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేవి కానివ్వండి, పారిశ్రామికవేత్తలతో మీటింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళతో పెట్టుబడుల గురించి అగ్రిమెంట్లు కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకునేటప్పుడు వాటి గురించి ప్రజలకు చేరనివ్వకుండా చేసే ప్రయత్నంలో ఈ పరామర్శలు అనే పేరుతో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ పెడుతున్నాడు అనేది కూడా ఈ రోజున అతని మీద వినిపిస్తూ ఉంది. ఎందుకంటే చేస్తున్నవి కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు ఏ రోజు కూటమి ప్రభుత్వం మంచి మీటింగ్ పెట్టుకొని పారిశ్రామికవేత్తల గురించి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసే తరుణంలోనే అదే డేట్లో ఇతను ఇట్లాంటివన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నాడు. కాకపోతే మీరన్నట్లుగా ఈ జైల్లో ఉన్న వ్యక్తుల్ని పరామర్శించకపోవడానికి కారణం అంటే కనుక ఈ రోజున అతను కూడా దాంట్లో భాగస్వామి, మెయిన్ అతనేనని చెప్పి చెప్తున్నాడు. అందులో రాజకేశ్వరరెడ్డి ఏం చెప్పాడండి, నేను కనుక లబ్ధిదారుడు పేరు చెప్తే ఈ రోజుతో నా పని అయిపోతుంది అని చెప్పాడు. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, అదే జరిగిద్ది. మరి ఓం నమ శివాయ. ఇక్కడ ప్రజల్లో ఇంకో బలమైన చర్చ నడుస్తూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి దోచుకున్న లక్షల కోట్లు దోచేసుకున్నాడు. మద్యం స్కామ్లో అయితే 1,00,000 కోట్ల పైన దోచుకున్నాడు. వాళ్ళ చెల్లె చెప్పింది ఆ విషయం, ఆమె చెప్పారు. అవును. అట్లాగే అతనికి సహకరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డి, మిథున్ రెడ్డి ఇంకా తదితరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ జగన్ రెడ్డికి తెలియకుండా ఇంకా దాంట్లో దోచుకున్న దాంట్లో ఇట్లా దాచుకున్నారు. అవును, ఇది రాజకేశ్వరరెడ్డి బయటపడినట్టు. అట్లాగే ధనంజయ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యుల పేరు మీద 1,000 కోట్ల రూపాయల ఆస్తులు కొనుక్కున్నాడు. కృష్ణమోహన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యుల పేరిట 100 కోట్ల రూపాయల ఆస్తులు కొనుక్కున్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియదు. సిట్టు విచారణలో ఇవన్నీ బయటపడతా ఉన్నాయి. అలాగే మిథున్ రెడ్డిని కూడా చాలా నమ్మాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మిథున్ రెడ్డి కూడా తన సంస్థలకి దీంట్లోంచి వచ్చిన డబ్బులు తరలించాడు, ఆస్తులు కొనుక్కున్నారు. ఇవన్నీ బయటపడేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద విపరీతమైన కోపం, వాళ్ళకేమో జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయిందని భయం. ఈ కలగలిసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరించడానికి వెళ్ళట్లేదు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. నిజమేనంటారా? అందుకనే గుక్కబట్టి ఏడుస్తున్నారు ఈ రోజున. అన్నీ అవే. ఈ రోజున మనం ఇప్పుడు 12 బాక్సులు 11 కోట్లు అనేది కానివ్వండి, మరి ఈ రోజున చూస్తే రాజకేశ్వరరెడ్డి అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే నన్ను చంపేస్తారనటం కానివ్వండి, ఇక్కడ పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ చెప్పటం, అదేవిధంగా అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కేసీఆర్, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో, మరి జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ అనాలో, ఈయన ఆయనకు దత్తపుత్రుడో ఆయన దత్త తండ్రో, ఈయనకి దత్తపుత్రుడు, అనుంగ సోదరుడు. ఓకే, వెరీ గుడ్. అందుకనే కాబోలు నాకు చాలా మంచి మిత్రుడు, నా సోదరుడు అని చెప్పి చెప్తూ ఉండేవాడు గతంలో. మరి వాళ్ళతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ చేసిన శ్రవణ్ రావు ఫ్లాట్లో వీళ్ళందరూ ఉండటం, మరి అక్కడ కూడా డబ్బులు తరలించడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే వీళ్ళందరూ కూడా బయట దుబాయ్
థాయిలాండ్ దేశాలు పంపించిన వాళ్ళు కూడా డబ్బులు కూడా పూర్తిగా ఇస్తాను, ఎక్కడా కూడా ఫోన్లు యూజ్ చేయొద్దు, ఫోన్పేలు యూజ్ చేయొద్దు. అదేవిధంగా చూసుకుంటే మీరు ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకుని వాడుకోండి అని చెప్పేసి వీళ్ళు చేసినవన్నీ ఉన్నాయి చాలా. ఆ డబ్బంతా కూడా వీళ్ళ ద్వారా ఇంకా రావాల్సింది ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాకపోవటం ఒక బాధ అయితే, వీళ్ళు ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా దాచుకున్నది ఒకటి. ఈ విధంగా దాచుకోవటం వల్ల డబ్బు పోయింది, చెడ్డ పేరు వచ్చింది. ఇటువైపు పోలీసులు ఒకవైపు తంతున్నారు, ప్రజలు ఒకవైపు మొహాన పోస్తున్నారు. ఇన్ని విధాలుగా చెడిపోయాము ఒకటి వల్ల అనేది మాత్రం వీళ్ళలో బాగా ఉంది. అందుకనే చివరికి ఈ విధంగా ఏడుపులు పెడబబ్బులు. దొంగలించిన సొమ్ము కోసం దొంగలు కొట్టుకొని ఒకటి గుట్టు ఒకటి బయట పెడుతూ సిట్టుకి అడ్డంగా దొరికిపోయి బాక్సులు బద్దలైపోతున్న వేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అతి కొద్ది దూరంలో ఉందని జగన్మోహన్ రెడ్డి గుట్టు మొత్తం రాజకేశ్వరెడ్డి విప్పతీసి ఆపుకోలేక దుఃఖాన్ని అలా వెళ్ళగక్కాడంటూ వివరించిన విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.